కొన్నిసార్లు మన చుట్టూ ఎంత గందరగోళంగా ఉన్నా మనకు ఎదురైన కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని సందర్భాల్లో మనం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాం. చూడడానికి మనం ఎదుటి వాళ్ళకి మౌనంగా ఉన్నట్టుగా కనిపిస్తాం, కానీ మన మనసు మాత్రం మనతో మాట్లాడుతూనే ఉంటుంది. ఎన్నో విషయాలను మనకి చెప్తూనే ఉంటుంది. అలాంటప్పుడు మన లోపల సునామీలా ఉన్న మనం మాత్రం బయటి ప్రపంచానికి చూడడానికి ప్రశాంతంగా కనిపిస్తాం. ఇలా ఉండడం అది మన చేతగానితనం కాదు, అది మన మానసిక స్థితిని మనం కంట్రోల్ చేసుకోగలిగే శక్తి. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే అది మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మన ఎమోషనల్ బ్యాలెన్స్నెస్. ఎందుకంటే మనకు తెలుసు, మనకు ఎదురైన ప్రతి విమర్శకి మనం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అని. నీ గొంతును పెంచడం కంటే నీ వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం చాలా గొప్ప విషయం. నీ ఆలోచన పరిధిని, నీ ఆలోచన పరిణితిని పెంచుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనపై మనలో మనం స్పష్టత ఉంటేనే మనం మౌనంగా ఉండడం అనేది సాధ్యమవుతుంది. అందరూ స్పందించే చోట నువ్వు మౌనంగా నిశ్శబ్దంగా ఉన్నావంటే అది నిన్ను నీవు నియంత్రించుకోగలిగిన నీ శక్తి. అది ఎప్పటికీ నీ ఓటమి కాదు. మనం ఫ్రెండ్స్ మధ్యన ఉన్నప్పుడు ఎవరైనా మనని టీచ్ చేసినా లేదా మనని తక్కువ చేసి మాట్లాడినా మనం వెంటనే రియాక్ట్ అవ్వడం అనేది ఎంత టైం పట్టదు. నిజానికి అది చాలా తేలికైన పని. కానీ నువ్వు రియాక్ట్ కాకుండా నిశ్శబ్దంగా ఉండిపోయావంటే అది వాళ్ళకి నువ్విచ్చే సమాధానం కాదు, నీ నిశ్శబ్దం. అది నువ్వు వాళ్ళ స్థాయికి జారిపోకుండా నిన్ను నీవు కాపాడుకుంటూ నీ స్థాయిని పెంచుకున్నావని అర్థం. అది నీ స్థాయికి నువ్వు ఇచ్చుకునే గౌరవం. ఇక్కడ తగులు గెలవడం కన్నా నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం చాలా ఉన్నతమైన విషయం. నీ మనసుని అర్థం చేసుకున్న వాళ్ళకి నువ్వు పెద్దగా అరిచి చెప్పక్కరలేదు. నీ కళ్ళలోని చిన్న భావంతో వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు. అయినా ఇక్కడ ప్రతి పోరాటం మనది కాదు. కొన్నిసార్లు మనం వెనక్కి తగ్గడం అంటే మనని మనం గెలిపించుకోవడమే. గుర్తుంచుకో, నీ మౌనం వెనుక ఒక బలమైన నిర్ణయం ఉంది. నీ నిశ్శబ్దం వెనుక ఒక సునామీ దాగి ఉంది. బయటి ప్రపంచానికి నువ్వు ప్రశాంతంగా కనిపిస్తున్నావంటే, అంత గందరగోళంలోనూ కూడా నువ్వు ప్రశాంతంగా ఉన్నావంటే నీ లోపల నువ్వు మరింత బలంగా ఉన్నావని అర్థం. కాబట్టి చివరిగా ఒక్క మాట, అనవసరమైన గొడవల జోలికి, అనవసరమైన చర్చల జోలికి వెళ్లకుండా నీ పనితోనే నువ్వేంటో, నీ శక్తి ఏంటో చూపించు. నీ నిశ్శబ్దం లేదా నీ మౌనం అది నువ్వు శత్రువులకి ఇచ్చే షాక్లా ఉండాలి.